మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉపేక్ష గురించి. ఉపేక్ష అంటే ఏంటి? ఉపేక్ష అంటే మనము పట్టించుకోకుండా ఉండడం. ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని పట్టించుకోకుండా ఉండడం. క్షమ అంటే ఏంటి? క్షమ అంటే మనకి తప్పని తెలిసినా మనని క్షమించుకోవడం, పక్క వాళ్ళని క్షమించడం. వాళ్ళు సరికాని స్థితిలో లేరని క్షమించడం. ఎక్కడ ఉపేక్షించాలి? ఎక్కడ క్షమించాలి? ఈ 2 చాలా కన్‌ఫ్యూజింగ్ అండ్ చాలా ఇబ్బంది పెట్టే టాపిక్స్ అనమాట. ఎందుకంటే క్షమించడం అనేది చాలా కష్టం. మనము ఒక స్థితిలో ఉన్నప్పుడు క్షమించాలి అన్నప్పుడు చాలా కష్టం. ఎందుకంటే మన అహం అడ్డొస్తది. మనమే కరెక్ట్ అన్నప్పుడు ఎందుకు క్షమించాలి అని మాట్లాడకుండా ఉండడం ఇవన్నీ చాలా సహజం. ప్రతి ఇంట్లో ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కూడా ఈ క్షమాపణలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కష్టమైన పని. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాము. దాన్ని బట్టి మనము ఎక్కడ ఉపేక్షించాలో, ఎక్కడ క్షమించాలో అర్థమవుతది. అయితే ఒక ఊర్లో ఇద్దరు హ్మ్, అంటే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే ఒకతనేమో ఈ ఊర్లో వాళ్ళందరికీ బట్టలుతికే అతను. బట్టలుతికి బట్టలన్నీ ఇస్త్రీ చేసి ఆ పని చేస్తాడనమాట. అతని పేరు రామయ్య. ఆయన ఇంటి ఎదురుగా ఇంకొకతనుంటాడు. అతని పేరు సీతయ్య. సీతయ్య ఏం జేస్తాడు, అతను మెయిన్ అందరికి ఆయన వృత్తి వేరు. మంగలి పని చేస్తూ ఉంటాడనమాట. అతని వృత్తి వేరు. అయితే ఈ రామయ్య దగ్గర ఒక గాడిదుండేది. ఎందుకంటే చాకలి పనులన్నీ చెయ్యాలి అన్నప్పుడు, బట్టలన్నీ ఉతకాలన్నప్పుడు ఒక యానిమల్ కావాలి గదా! ఒక వాహనంలాగా వాళ్ళకేంటంటే ఒక మీన్స్ టు ఆహ్, ఆహ్, చెరువు దగ్గరికెళ్ళాలన్నా, బట్టలు ఉతికించాలని బట్టలన్నీ తీసుకురావాలని చాలా బట్టలుంటాయి కాబట్టి బరువు గాబట్టి ఒక గాడిదుండేదనమాట. ఒకరోజు ఈయన వేరే ఊరికి మన రామయ్య వేరే ఊరికెళ్ళి తిరిగొస్తుంటే కొండల మధ్యలోంచి తిరిగి రావాలి. ఆ కొండల మధ్యలోంచి తిరిగొచ్చినప్పుడు ఒక మూలుగ ఇనిపిచ్చింది. ఎక్కడో దూరంగా మూలుగినిపిచ్చింది. కొంచెం లోపలికెళ్ళాలి. కొంచెం అడవిలాగా ఉంటది. కొంచెం లోతుకెళ్ళేటప్పటికి ఆహ్, అక్కడ ఒక ముసలాయన మూలుగుతూ కనిపిచ్చాడనమాట. అతను తెలివి లేదు. అంటే స్పృహలో లేడు. మూలుగుతూ ఉన్నాడు. ఒంట్లో బాగోలేదేమో అని అడుగుతాడనమాట. ఏదైనా కావాలా? తింటారా అని. అక్కడ దగ్గరలో చెరువుంటే కొంచెం నీళ్ళు తీసుకొచ్చి పోస్తాడు. అతను మాట్లాడే స్థితిలో లేడు. అప్పుడేం జేశాడు, అతని మనసొప్పక అతన్ని ఈ గాడిద మీద పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకురాగానే వాళ్ళ ఆవిడకి అస్సలిష్టం లేదు. లే లేనిపోని తలకాయ నొప్పి గదా! ఇప్పుడు ఆయన చనిపోతే ఇప్పుడు ఆయనకెవరు చాకరీ జేస్తారు? అవన్నీ భర్తని తిడతదనమాట. విసుక్కుంటది. తిట్టడం గాదు విసుక్కుంటది. ఎందుకిలాంటి పనులు జేస్తావు? నెత్తి మీద బోయి అన్నీ ఊరి పనులన్నీ నెత్తి మీద పెట్టుకొనొస్తావు ఇంటికి. మనకున్నవే మనకి చాలా మనకే తినడానికి కరెక్ట్‌గా ఉంది. ఎక్కువ డబ్బులు లేవు. మామూలుగా ఈ పనులు చేసుకునే వాళ్ళకి ఎంత డబ్బులుంటాయి? తినగలిగే అంత డబ్బులు మాత్రమే ఉంటాయి. ఎక్స్‌ట్రా డబ్బులు ఎక్కువుండవు గదా! అని చెప్పంగానే అతనంటాడు రామయ్య అంటాడు, "నేనంత ఆలోచించలేదు. నాకు బాధనిపిచ్చింది తీసుకొచ్చా. కొంచెం రసం లాంటిదేదైనా చెయ్యి. కొంచెం వేడిగా తింటే కొంచెం తగ్గిద్దేమో. ఈ కనీసం మన పెద్ద ఇల్లేం లేదు, బంగ్లా ఏం లేదు. గుడిసె. ఈ గుడిసెలో ఉంటే కనీసం వెచ్చగా ఉంటదేమో కదా!" అని తీసుకొచ్చి ఒక గొంగళి కప్పి ఆ ముసలాయనకి ఏమీ లేదు. అతనికి బట్టలు కూడా ఎక్కువ లేవు. గావంచా ఉంది. ఒక అంటే ఏదో సన్యాసిలాగా ఉన్నాడు. గావంచా, చిన్న ధోతి అంతే. ఇంకా బాగా ఒక బ్లాంకెట్ కప్పి పడుకోమంటాడు. పడుకోమని చెప్పి నోట్లో కొంచెం వేడి రసం పోస్తారనమాట. పోసేటప్పటికి అతనికి కొంచెం మెలుకువొచ్చి ఒక సంచిస్తాడు. ఇచ్చి ఇది నువ్వు జాగ్రత్తగా ఉంచు అంటాడు. మాట్లాడే స్థితిలో గూడా లేడు ఆ ముసలతను. అప్పుడేం జేస్తారంటే ఆహ్, పడుకుంటే బెటర్ అవుతుందేమో అని ఇలా పడుకునే టైంకి అతను ప్రాణం వదిలేస్తాడు. మధ్యరాత్రి ఇదంతా. ఇప్పుడేం జేయాలి ప్రాణం వదిలేస్తే? వాళ్ళ ఆవిడ లబోదిబోమంది. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ మనం చంపామనుకుంటారు. ఈ లేనిపోని తలకాయ నొప్పులు తీసుకొచ్చా అంటే ఇక ఆ టైంలో అతనికి ఏం చేయాలో తోచక ఆ గాడిద మీద ఆ శవాన్నేసుకొని వేరే దగ్గరికెళ్ళి పాతిబెట్టి వచ్చేస్తాడు. పొద్దునొచ్చేటప్పటికి టైం పట్టిద్ది గదా! మరి. ఆల్‌మోస్ట్ 5 పొద్దున్న 5, 5:15 అయిపోయింది. ఇదంతా ఈ పక్కన ఉన్న అతనున్నాడు గదా! సీతయ్య ఎప్పుడు రామయ్య ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే. అతనికి కుతూహలం ఎక్కువ. క్యూరియాసిటీ ఎక్కువ. అందరింట్లో ఏం జరుగుతున్నాయో తెలియాల్సిందే. మొత్తం ఇదంతా జూసాడు. గాడిద మీద ఒక మనిషిని తీసుకురావడం, ఆ మనిషి శవాన్ని మళ్ళీ తీసుకుపోవడం, మళ్ళీ ఉత్తిగా రావడం, మళ్ళీ గాడిదతోటి తిరిగి ఇంటికి రావడం పొద్దున 5కి అంతా జూసాడు. ఊరుకుంటాడా మరి? అతని స్థితి వేరు గదా! అతను బోయి జమీందార్‌కి చెప్తాడు.
జమీందారుకి చెప్పి అంటాడు, ఏదో జరుగుతుంది వీళ్ళ ఇంట్లో అనంగానే ఇక జమీందారొస్తాడు. జమీందారు కయ్యానికే వస్తాడు. ఏంటి ఈ సంగతి? అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి అని. అప్పుడు ఇతను మొత్తం చెప్తాడు. ఏది అతనిచ్చిన సంచి తీసుకురా అంటాడు ఆ జమీందారు. తీసుకొస్తే అందులో ఒక చిన్న పెట్టెఉంది. ఆ పెట్టి తీస్తే ఒక ఏదో ఒక తాటాకు పత్రంలాగా ఏదో ఉంది. ఏంటిది అన్నాడు. ఏమో నాకు తెలీదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. నిన్న రాత్రంతా ఈ హడావిడే సరిపోయిందని నిజమే చెప్తాడు. మొత్తం అంతా నిజమే చెప్తాడు. రామయ్య. ఏది అబద్ధం చెప్పడు. ఇక అతనది చూసి ఆ పెట్టె అక్కడ పక్కన పారేస్తాడు. ఆ సంచి చూస్తాడు. ఏమీ లేదు. అటు పక్కన పారేస్తాడు. ఇలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయకు అని బెదిరించి వచ్చేస్తాడు బయటికి. ఇక వీళ్ళ భార్య అంటది, "చూసావా ఎక్కడిదాకా తీసుకొచ్చావో" అని అయినా నాకెందుకో ఆ ముసలాయన ఏదో చెప్దాం అనుకుంటున్నాడు నీకు, చెప్పలేకపోయాడు అతను ఆరోగ్యం బాగోలేక. ఆ సంచిలో ఏముందో చూడు అని చెప్తే ఒక చిన్న దీపపు కుంద కనిపించింది. ఈ పెట్టె తెరిచి చూస్తే ఏదో తాటాకుది ఉంది కదా! దాని మీద ఏదో రాసుంది. మంత్రంలాగా ఉందనమాట. ఉంటే వాళ్ళ భార్య అంది, ఎందుకో నాకు దీని మీద ఏదో ఉంది అనిపిస్తుంది. ఒకసారి ఎళ్లి కనుక్కొని రారాదు. ఎట్లాగో ఆయన లేడు గదా! అతను నీకిచ్చాడు గదా! జాగ్రత్తగా ఉంచుకో. ఇది వాడుకో అవసరం వచ్చినప్పుడు ఏదో చెప్పాడు గదా! అంటే ఆ పండితుడి దగ్గరికెళ్తాడు. ఆ ఊర్లో ఉన్న పండితుడి దగ్గరికెళ్తే చదువుకున్న అతను ఒక్కడే. ఎళ్తే అతనంటాడు ఇదేదో మంత్రంలాగా ఉంది. దీంతో పాటు ఏదైనా దీపం ఉందా అని అంటాడు. అవును. ఒక సంచిలో ఒక చిన్న దీపం కుంద కనిపించింది అని చెప్తాడు. ఆ దీపం కుంద తీసుకొని రా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఆ కొండ ఎక్కడైతే కొండల దగ్గరికెళ్లారో ఆ కొండల దగ్గర దొరికాడో అతను ముసలాయన అక్కడికెళ్తాడు. ఎళ్ళంగానే ఆ మంత్రం చదువుతాడు ఆ పండితుడు. చదవంగానే పెద్ద శబ్దం అవుతూ ఓపెన్ అవుతదనమాట కొండ. కొండ ఓపెన్ అవ్వంగానే వీళ్ళు దీపం పట్టుకొని లోపలికెళ్తారు. ఆ దీపం ఎలిగింది. మంత్రం చదవంగానే దీపం ఆటోమేటిక్‌గా ఎలిగిందనమాట. దీపం పట్టుకొని లోపలికెళ్తారు. చూస్తారు. బాగా నిధి. ఎంత నిధి అంటే బోలెడు డబ్బు. ఆ డబ్బుని అసలు వీళ్ళెప్పుడూ చూడలేదు లైఫ్‌లో. అయినా వీళ్ళిద్దరూ ఏం జేశారంటే ఆలోచించి మనకింత డబ్బు అవసరం లేదు. చెడిపోతాం. మంచిది కాదు గదా! అంత డబ్బు. మనకెంత కావాలో అంత తీసుకుందాం. మన జీవితానికి సరిపోయేంత చిన్న మూటలు 2 చిన్న గోను సంచులు ఇదేంటి మన చిన్న మూటలుంటాయి గదా! అంతలో నగలు తెచ్చుకున్నారు కొన్ని. నింపుకొని తెచ్చుకున్నారు. బయటకొచ్చేసారు. ఆ దీపం తీసుకొని బయటకొచ్చేసారు. బయటికి రాంగానే దీపం ఆరిపోయింది. ఆటోమేటిక్‌గా ఆరిపోయింది. ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళంగానే వాళ్ళ భార్య అడిగింది, "ఎక్కడికెళ్లారు మీరిద్దరు? ఇంతసేపు వరకు రాలేదు" అని. ఇక పోరు పెడుతుంటారుగా కొంతమంది ఆడాళ్ళు నిజం చెప్పేదాకా. ఇక అతనికి విసుగొచ్చి, "సరే నేను చెప్తాను గానీ నువ్వెవరికీ చెప్పమాక" అని చెప్పి ఒక నెక్లెస్ తీసి ఇస్తాడనమాట. గొలుసు ఇవ్వంగానే ఈమె ఆడోళ్ళకెక్కడ ఆగిద్ది? సరే అదేసుకొని తిరిగింది బయట. నీళ్లు పట్టుకోవడానికెళ్ళినప్పుడు నెక్లెస్ ఏసుకొని ఎళ్ళింది. ఊరుకుంటారా? అసలే ఆ ఇంటెదురుగున్న సీతయ్యకి ఎప్పుడు ఈయన మీదే కళ్ళు. రామయ్య మీదే కళ్ళు. ఆ సీతయ్య ఏం చేశాడు? సీతయ్య పెళ్ళాం చూసి సీతయ్యకి చెప్పిందెళ్లి. "ఇగో నెక్లెస్ ఏసుకొచ్చింది. వీళ్ళు బట్టలు ఉతుక్కునేవాళ్ళు. వీళ్ళకి ఇంత డబ్బులు ఏడ నుంచొస్తాయి? ఏదో జరుగుతుంది. మొన్న ఆ ముసలోడొచ్చాడు. ఏదో అయ్యింది. ఇప్పుడు నా నెక్లెస్ ఏసుకొని తిరుగుతుందామె" అనంగానే అతను ఊరుకుంటాడా? మళ్ళీ పోయి జమీందారుకి చెప్పాడు. నెక్లెస్ ఏసుకొని తిరుగుతుంది. ఎక్కడో కొట్టేసినట్టున్నాడు. ఏదో చేశాడు. ఆ ముసలోడు ఏదో ఇచ్చాడని చెప్పంగానే రాంగానే మొత్తం కథంతా చెప్తాడు మళ్ళీ రామయ్య. ఆ పండితుడిని పిలుచుకొని రా అంటాడు ఆ జమీందారు. పిలుచుకొస్తాడు. పిలుచుకొచ్చి అందరూ కలిసి నలుగురు ఇప్పుడెవరు రామయ్య, జమీందారు, సీతయ్య, ఆ పండితుడు నలుగురు కలిసి ఆ కొండ దగ్గరికెళ్లారు. మళ్ళీ అదే ప్రాసెస్. మంత్రం చదువుతారు. దీపం ఎలిగింది. దీపం పట్టుకొని వాళ్ళు లోపలికెళ్లారు. వీళ్ళిద్దరిని రమ్మంటారు. మేము రాము అని అంటారు. ఎందుకంటే వీళ్ళ గురించి తెలిసిందే కదా! మేము బయటే ఉంటాము. మీరు దీపం తీసుకొనెళ్ళండి. మీకు ఏం కావాలో తెచ్చుకోండి అని మీది మీరు చూసుకోండి అని అంటారు ఈళ్ళిద్దరు. రామయ్య, పండితుడు బయటే ఉండిపోతారు. వాళ్ళకిష్టం లేదు. డబ్బు మీద వ్యామోహం పోయింది. అయితే ఈళ్ళిద్దరు లోపలికెళ్ళంగానే ఇక మైమర్చిపోయారు. టైము, సమయం తెలియట్లే. 2 గోనె సంచులు పెట్టుకున్నారు. అక్కడంతా చూసుకొని మొత్తం ఒకటి వెనక ఒకటి, ఒకటి వెనక ఒకటి నింపుకుంటూనే ఉన్నారు గోనె సంచులు. ఇది గావాలి, అది గావాలి. ఆ లోపలివి బయట తీస్తున్నారు. ఒకటి తీసిన తర్వాత ఇంకోటి బాగా కనిపించింది. ఇక ఆళ్ళకి ఆశకి హద్దు లేదు. ఇక ఇంకా పెట్టుకుంటున్నారు, తీస్తున్నారు, పెట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు. ఒంటి మీద అన్నీ నగలేసుకున్నారు. అంటే ప్లేస్ సరిపోదు కదా గోనె సంచిలో. ఆ యేసుకునే టైంలో ఏమైంది, ఆ దీపానికి మరి టైముందో, మరి ఏమైందో తెలీదు. ఎవరికీ తెలీదు గదా! అది జస్ట్ ఒక దీపం అంతే. అది ఆరిపోయింది. ఆరిపోంగానే వీళ్ళు ఆరిపోయిందని గూడా గమనించలేదు. ఆ దీపం ఆ లోపల ఏదో కాగడాలు, గీగడాలు పట్టుకొనున్నారు గదా! పట్టుకొని లోపలికెళ్లారు. ఆ చిన్న దీపం ఆగిపోయిందని గూడా వాళ్ళు నోటీస్ చేయలేదు. ఆ గుహ
ఆ కొండ గుహ మూసుకుపోయింది. ఇక వీళ్ళు బయట నుంచి ఎన్ని సార్లు మంత్రం చదివినా తెరుచుకోదు. ఏం జేసినా తెరుచుకోదు. ఆ దీపం లోపల ఉండిపోయింది. ఇప్పుడెట్లా బయటికి తీసుకొచ్చేది? ఊరుకుంటా చాలా సేపు తోస్తారు, చేస్తారు. వేరే మనుషుల్ని తీసుకొస్తారు. ఇట్లా చేయమని జెప్తారు. ఎవ్వరు ఏం జేసినా ఆ కొండ అది ఓపెనే అవ్వట్లేదు. ఒక 4, 5 రోజుల తర్వాత ఆ కొండలో వీళ్ళు బయట నుంచి వీళ్ళు చెప్పింది వాళ్ళకినిపించట్లేదు. లోపల నుంచి వీళ్ళు చెప్పింది వీళ్ళకినిపించట్లేదు. ఏమీ తెలియకుండా ఇక పండితుడు ఇతను చాలా బాధపడతాడు రామయ్య. అయ్యో! అనవసరంగా ఇక్కడికొచ్చాము. ఇలా ఇరుక్కుపోయారంటే అప్పుడు పండితుడు అంటాడు, "వాళ్ళ స్థితికి వాళ్ళే కారణము. వాళ్ళు అతి ఆశతోటి లోపలికెళ్లారు. మనం ఇచ్చేస్తా అన్నాం మూటలు. మనకొద్దు తీసుకోండి అని చెప్పినా కూడా వాళ్ళు తీసుకోలే. వాళ్ళకెక్కువ గావాలన్నారు. అంటే ఏంటి? వాళ్ళకి ఆ మూటల మీద ఆశ బాగా పెరిగిపోయింది. ఆ ఆశతోటి ఆ లోపలికెళ్ళిన తర్వాత ఎంత టైం ఉన్నది వాళ్ళు చూసుకోలే. అక్కడే ఉండిపోయారు అవన్నీ జూసుకొని. ఇక మరి వాళ్ళకి అంతే అయింది అని చెప్పి పద వెళ్దాం మనం అని చెప్పి ఇంటికెళ్ళిపోతారు. అయితే ఈ కథలో మనకి క్లియర్‌గా అర్థమవుతది. ఏంటంటే క్షమ ఏంటి? ఉపేక్ష ఏంటి అని. ఇందులో ఉపేక్ష ఏంటంటే సీతయ్య స్థితికి ఆయన ఆయన స్థితి అదే. వేరే వాళ్ళేం జేస్తున్నారు? ఎవరింట్లో ఏం నడుస్తుంది? పొద్దున్న లేవంగానే ఎవరింట్లోంచి ఏ న్యూసొస్తది? ఎవరెవరిని పిలుచుకున్నారు? ఎవరింటికి ఎవరు భోజనానికొచ్చారు? ఇట్లా ఈ సీతయ్య లాంటి వాళ్ళు బోలెడుమంది మనకు తగులుతుంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? వాళ్ళ ఇంటి ముందు 3 కార్‌లొచ్చినాయి, 4 కార్‌లొచ్చినాయి. ఇవాళ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. పెళ్లి చూపులు జరుగుతున్నట్టున్నాయి. ఆ అబ్బాయి బాలేనట్టున్నాడు. ఆ అబ్బాయికి మన ఇంట్లో కంటే ఎక్కువ ఆ పక్కింట్లో విషయాలు బాగా ఇష్టం. ఈ సీతయ్య లాంటి మనుషులు బోలెడు మంది కనిపిస్తారు మనకి. కానీ రామయ్య ఏం జేశాడు? ఎప్పుడైనా కంప్లెయింట్ జేశాడా సీతయ్య మీద? చేయలే. ఉపేక్షించాడు. అతని స్థితిలో అతనున్నాడు. మన స్థితిలో మనం ఉందాం. ఎప్పుడైనా అబద్ధం జెప్పాడా జమీందారుకి? చెప్పలే. అధర్మంగా చేశాడా ఏదైనా? చేయలే. నిజం దాచిపెట్టాడు. కానీ ఎప్పుడైతే ప్రశ్నించారో అతన్ని, ఎప్పుడు కూడా అబద్ధం మాత్రం చెప్పలేదు. ఎప్పుడు గూడా నిజమే జెప్పాడు. ఎప్పుడు గూడా తీసి ఇచ్చేద్దామనే ఆ స్థితిలోనే ఉన్నాడు. నువ్వు జమీందారొచ్చినప్పుడు నా మూట తీసుకోండి అంటే నాకొద్దు. నాకు ఆ నిధి దగ్గరికి తీసుకెళ్ళంటాడు ఆ జమీందారు. ఇతను ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అక్కడికెళ్ళొద్దు ఎందుకులే మనకు తెలియంది గదా! అని అనుకున్నాడు. కానీ కూడా ఊరుకోకుండా ఇతను వెళ్లారు వీళ్ళిద్దరూ. లోపలికెళ్లారు. సో, ఉపేక్ష అంటే ఏంటి అంటే, వాళ్ళంతే అని వదిలేయడం. ఇగ్నోర్ జేయడం. ఇంకింతే వీళ్ళు వీళ్ళు మారరు అని చెప్పి వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉండని. వాళ్ళు ఏది జేసుకుంటే జేసుకొని. మనం జేసుకోవాల్సింది మనం చేసుకోవాలని ఉపేక్షించడం. అంటే టైమే జూసుకుంటదిలే అని. దాన్ని ఉపేక్ష అంటారు. క్షమ అంటే ఏంటి? కంప్లీట్‌గా వాళ్ళన్న మాటలు, మనమన్న మాటలు అన్నీ మర్చిపోవడం. ఒక గొడవైంది. వాళ్ళు కొన్ని మాటలన్నారు. మనం కొన్ని మాటలన్నాం. అన్నీ మర్చిపోవాలి. దాన్ని క్షమించడం. మనం ఏం చేస్తాం? వాళ్ళన్న మాటలు మర్చిపోము. మనమన్న మాటలు మర్చిపోతాం. అందుకని క్షమించలేం మనుషుల్ని. సో, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఇంట్లో వాళ్ళని క్షమించాలి. బయట వాళ్ళని ఉపేక్షించాలి. ఇంట్లో వాళ్ళని మనం ఇగ్నోర్ చేస్తాం. కోపమొచ్చిందంటే ఏం చేస్తాం? మాట్లాడకుండా ఉంటాం. ఇగ్నోర్ చేస్తాం. ఆ! వీడికేంటిలే మాటలని. ఎంతమంది అన్నదమ్ములు మాట్లాడుకోరు. అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, ఆహ్, వదినలు, తోటికోడళ్ళు, తోటల్లుడులు ఎన్ని నడుస్తున్నాయి. ఆళ్ళందరూ ఇంట్లో వాళ్ళే గదా! చుట్టాలే గదా! అయినా మనం ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళనేమో ఉపేక్షిస్తాం. వాళ్ళంతే. నేనుండను వాళ్ళతో మాట్లాడను అని వదిలేస్తాం. ఇగ్నోర్ చేస్తాం. బయట వాళ్ళని పోనీలే వాళ్ళ పాపాన వాళ్ళే పోతాడు అని క్షమిస్తాం. ఏం చేయలేక. ఉల్టా చేస్తాం. అందుకనే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని క్షమించండి. ఒక రిలేషన్‌షిప్‌లో తల్లి బిడ్డలైనా, భార్యాభర్తలైనా, అన్నా చెల్లెళ్ళైనా, అన్నా తమ్ముళ్ళైనా ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా కూడా మనము ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాల్సిందే. శ్రమ పెట్టాల్సిందే. ఎందుకంటే ఆహ్, మనం కష్టపడకపోతే ఆ రిలేషన్‌షిప్ ఉండదు. ఉండదు. అదంతే. ఎంత ఇద్దరు మనుషుల మధ్యల ఐకమత్యం ఉండాలి అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. చాలా వర్క్ చేయాలి ఆ రిలేషన్‌షిప్ మీద. చాలా కష్టపడాలి. లేదంటే అది నిలవదు. ఎందుకంటే నేను ఇట్లనే ఉంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అంటే ఆ రిలేషన్‌షిప్ నిలవదు. కొన్ని రోజులు ఓపిక పడతారు ఎవరైనా. తర్వాత ఎవరికైనా పేషెన్స్ పోతది కదా! ఎవరి దారిలో వాళ్ళు పోతారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు క్షమించాలి. బయట వాళ్ళని ఉపేక్షించాలి. వాళ్ళని మనం అందరిని మార్చలేం. మనం అందరిని క్షమించడం కూడా చాలా కష్టం. అందుకనే బయట వాళ్ళని ఉపేక్షించాలి. ఇంట్లో వాళ్ళని క్షమించాలి. ఇది చేసినప్పుడే మనము మనశ్శాంతిగా ఉండగలం. ఇవన్నీ కొన్ని కర్మలతో సంబంధించినవి, కొన్ని కర్మలతో సంబంధించినవి కాదు. సో, అందుకని మనం ఏం చేయాలంటే
మనము అన్నీ మర్చిపోయి అంటే ఆ సిట్యుయేషన్ బట్టి ఎలా డిసైడ్ చేసుకోవాలనమాట. క్షమించాలా? ఉపేక్షించాలా? కొన్ని కొన్ని సార్లు బయట వాళ్ళని కూడా క్షమించాల్సొస్తది తప్పదు. మన చాలా క్లోజ్ ఫ్రెండ్ గాని, ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ ఏదైనా తప్పు చేశారని వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, క్షమించాలి తప్పదు. మన మనశ్శాంతి కోసం. కానీ ముఖ్యంగా మనకు తెలియని వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తున్నా కూడా ఉపేక్ష ఉపేక్షించాలంతే. క్షమించడం ఎక్కువ మనం వాడాల్సింది ఇంట్లో వాళ్ళకి. ఇంట్లో వాళ్ళని ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉండాలి. లేదంటే ఆ జీవితం ముందుకెళ్ళడం కష్టం. ఎప్పటికప్పుడు అలాగా ఈ ఎడబాట్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఓపిక రావాలి అంటే క్షమించడం ఒకటే సొల్యూషన్. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. క్షమకి, ఉపేక్షకి తేడా తెలుసుకుందాం.